బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యాలు ముచ్చెమటలు పట్టే విధంగా ఉండొచ్చు. ఉత్తరాదిని వరదలు ముంచెత్తుతున్నాయి. ఆ వరదల్లో ఉత్తరాదిలో ఏ విధంగా విధ్వంసానికి వరదల కారణమవుతున్నాయో ఈ దృశ్యాలు ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యాలే ప్రత్యక్ష ఉదాహరణ. అసోం, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో గువాహటిలో వరద బీభత్సం కొనసాగుతుంది. ఆ వరద బీభత్సంలో కార్లు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. బయటకు వచ్చిన మనుషులు కూడా కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక వ్యక్తి ఆ వరద ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోతున్నాడు. అతనికి పట్టు దొరకడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వరద ప్రవాహంలో ఒక్కసారిగా ఆ ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుని వెళ్ళిపోతుంటే వాటిని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ వ్యక్తి కూడా ఒక్కసారి కొట్టుకుపోబోయాడు. ఆ పక్కనే ఉన్న మరో స్తంభాన్ని పట్టుకుని అతను ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇంటిలోని వస్తువులు, ఇంటి ముందున్న కార్లు ఇవన్నీ వరద బీభత్సానికి కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ కొట్టుకుపోయే వస్తువుల్లో ఆ ఇంటిలోని వస్తువులను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు. కానీ అతను కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడటంతో మరో చోట ఒకసారి ఆ దృశ్యాన్ని చూడండి. ఆ పట్టు సడలి ఉన్నట్లయితే కింద పడిపోయి ఉంటే ఆ వరద ప్రవాహంలో ఆ వ్యక్తి కొట్టుకుపోయేవాడు. ఇళ్ల మధ్యలో నుంచి, ఊళ్ళ మధ్యలో నుంచి వరద ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుందో మనం చూడొచ్చు. ఇది గుజరాత్లో దృశ్యాలు. గుజరాత్లో భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కార్లు, బైకులు ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి. ఇల్లు మునిగిపోవడంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కనీసం తినడానికి, తిండి కట్టుకోవడానికి బట్టలు లేకుండా నడి రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు రోడ్లపై కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అపార్ట్మెంట్ల సెల్లార్లోకి పీక లోతు నీళ్లు రావడంతో వాళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న కార్లను కూడా జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చారు. అలాగే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ పడవల సాయంతో, టెంపరీ బోట్ల సాయంతో, రెస్క్యూ బోట్ల సాయంతో వాళ్లను బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ వరద ప్రవాహంలో అపార్ట్మెంట్లు ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ రెస్క్యూ బోట్ల సాయంతో వాళ్ళని బయటకు తీసుకొస్తున్నారు. స్కూల్ బస్సు కూడా వరద ప్రవాహంలో ఏ విధంగా ప్రమాదకర స్థాయిలో వెళ్తుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వరదకు కార్లు కొట్టుకుపోయాయి, బైకులు కొట్టుకుపోయాయి. ప్రజలను అక్కడ రెస్క్యూ పడవలపై సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది తరలిస్తోంది. గుజరాత్లోని వల్సద్ జిల్లాలో వరదలకు తీవ్ర నష్టం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైపోయాయి. నీట మునిగిన ఇల్లు, రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 200 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. 100 మందిని ఆ లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు, రెస్క్యూ హోమ్లకు తరలిస్తున్నారు. ఉధృతంగా ఔరంగా నది ప్రవహిస్తూ ఉండటంతో ఈ బీభత్సం కొనసాగుతోంది. రాజస్థాన్లోని బుండీలో వరదలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు అసోంలో రోడ్లు ఏ విధంగా నదుల్లా మారిపోయాయో మనం చూడొచ్చు. రోడ్లన్నీ కూడా ఇప్పుడు నదులను తలపిస్తూ ఉన్నాయి. ఆ రోడ్ల పక్కన ఆపి ఉంచిన కార్లు, బైకులు ఇవన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు అసోంలో చోటు చేసుకున్న దృశ్యాలు. ఉత్తరాదిని వర్షాలు, వరదలు బీభత్సం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలకు ఉత్తరాది మొత్తం అతలాకుతలంగా మారింది, అల్లాడిపోతున్నాయి. రెస్క్యూ పడవల ద్వారా రెస్క్యూ సిబ్బంది ప్రతి ఇంటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా చిక్కుకొని పోయి ఉంటే ఆ రెస్క్యూ పడవల ద్వారా వారిని రక్షించే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తరాదిని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జమ్మూలో భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని మనం చూడొచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో చిక్కుకుపోయి ఉన్నాయి. జమ్మూలో ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. జమ్మూలో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. గుజరాత్లోని వల్సద్ జిల్లాలో వరదలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం జమ్మూలో దృశ్యం. ఇది గుజరాత్లో ఊళ్ళ మధ్యలో నుంచి, నివాస ప్రాంతాల మధ్యలో నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఇళ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఒక అరుగు పైన ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నిలబడి భయభ్రాంతులతో చూస్తూ ఉన్నారు, రక్షించే వారి కోసం చూస్తూ ఉన్నారు. ఇటు ఒక గుజరాత్లో ఒక బైక్ ప్రమాదకర స్థాయిలో ఒక వాగును, బ్రిడ్జ్ను దాటుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అలాగే రెస్క్యూ సిబ్బంది ప్రతి ఇంటికి కూడా, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీటిలోనే వెళ్ళి ఎవరెవరు ఎక్కడ చిక్కుకున్నారో వారిని రక్షిస్తున్నారు. ఒకసారి అటు చూడండి. ఒక అరుగు పైన ఇంట్లోంచి బయటకు వచ్చి భయంగా చూస్తూ ఉన్నారు. గుజరాత్లో ఒక చోట
వాగును ప్రమాదకర స్థాయిలో బైక్ పైన దాటుతూ ఉన్నారు. ఇటు రెస్క్యూ సిబ్బంది ఆ గ్రామంలో ఇల్లు కూడా వెతుకుతూ ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా చిక్కుకుని ఉంటే వాళ్ళు రక్షిస్తున్నారు. రోడ్ల పైన టైర్ మునిగేంత లోతులో వాహనాలు వెళ్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇది రాజస్థాన్లో చోటు చేసుకున్న ఈ దృశ్యాలు. నీట మునిగిన ఇల్లు, నీట మునిగిన కార్లు సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలే కనిపిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వరదల్లో చిక్కుకున్న వారిని తరలిస్తున్నారు. ఉధృతంగా నదులు ప్రవహిస్తున్నాయి. రోడ్ల పైనుంచే ఉధృతంగా వరద పారుతోంది. కార్లన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రవాహంలో ఈ వరద నీటిలో 8 మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది. రాజస్థాన్లో 8 మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది. రాజస్థాన్కు రాబోయే 24 గంటల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దీంతో వరద మరింత స్థాయిలో ప్రమాదకర స్థాయిలో ప్రవహించే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. జమ్మూలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పొంగి తావి నది, జమ్మూలో తావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఒక ఆవు ఎద్దు మనకి కనిపిస్తోంది. వరద నీటిలో ఆ ఎద్దు ఎటు వెళ్ళాలో తెలియక వరద నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇటువైపు రావడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ వరద ప్రవాహానికి ముందుకు ఆ ఆవు కొట్టుకుని వెళ్ళిపోతుంది. మరి ఎవరైనా రక్షించారో లేదో తెలియాల్సిన అవసరం ఉంది. పశువులు, మనుషులు, ఇళ్లలోని వస్తువులు, కార్లు, బైకులు ఇవన్నీ వరద నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి. నిజానికి నదిలో ప్రవహించాల్సినటువంటి ఆ ప్రవాహం అంతా కూడా ఊళ్ళ మధ్య నుంచి ప్రవహిస్తూ ఉండటంతో ఉత్తరాదిని అతలాకుతలం అయిపోతుంది. ఉత్తరాదిలో ప్రజలంతా కూడా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాజస్థాన్లో ఇంత భయానకంగా నదులు ప్రవహిస్తున్నాయి. ఒక ఆవు, ఆ పక్కన ఒక మనిషి మనకి కనిపిస్తున్నాడు. ఆ మనిషి ఆ షాప్ ముందున స్తంభాలను పట్టుకుని జాగ్రత్తగా అక్కడ నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పాపం ఆ ఆవు కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రవాహంలో అటువైపుగానే కొట్టుకుని వెళ్ళిపోతుంది. చాలా చోట్ల ఎన్నో పశువులు కూడా మృత్యువాత పడ్డాయి ఈ భారీ వర్షాల కారణంగా. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 4 బాక్సుల్లో మనం చూడొచ్చు. ఉత్తరాదిలో 4 రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ భారీ వర్షాలు వరదల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మొదటి బాక్స్లో మీరు గుజరాత్లో చూస్తున్నారు. గుజరాత్లో కార్లు, ఇంట్లోని వస్తువులు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఒక మనిషి కూడా వరద ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతుంటే తను ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇళ్లలో వస్తువులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారిగా తను కూడా ప్రవాహంలో కొట్టుకుపోబోయాడు, కానీ పక్కనే ఉన్న ఒక స్తంభాన్ని పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. రెండో బాక్స్లో చూస్తున్నాం అసోంలో అపార్ట్మెంట్లలో, సెల్లార్లో చిక్కుకున్న వాళ్ళని, ఇళ్లలో చిక్కుకున్న వారిని రెస్క్యూ బోట్ల సాయంతో రక్షిస్తున్న దృశ్యాలు. ఇక జమ్మూలో తావి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహాన్ని చూడొచ్చు. రాజస్థాన్లో కార్లన్నీ కూడా చక్రం మునిగేంత నీటిలో రోడ్డు పైన, కొన్ని చోట్ల అయితే నడుం లోతు పైగా, ఛాతీ లోతు పైగా నీళ్ళు వచ్చి చేరాయి. ప్రధాన రహదారులు కూడా నీట మునిగి అక్కడున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 4 బాక్సులను మనం చూస్తున్నాం. గుజరాత్, అసోం, జమ్మూ, రాజస్థాన్లో వరద ఎంత బీభత్సంగా ప్రవహిస్తుందో, భారీ వర్షాలు ఎంత బీభత్సమైన వరదకు కారణమవుతున్నాయో. రాజస్థాన్లో ఇళ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తున్న నీటిని చూడొచ్చు. నదిలాగానే మనకి కనిపిస్తూ ఉంది, కానీ అది ఇళ్ల మధ్యలో నుంచి అంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఇంటిలోని వాళ్ళు కనీసం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. शहर के कुछ हिस्सों में बाढ़ जैसे हालात पैदा हो गए हैं। प्रशासन ने एहतियातन अजमेर और जयपुर में भी सोमवार तड़के हुई बारिश के बाद बाढ़ जैसे हालात हैं। पाली में शहर की कई कॉलोनियों में पानी भर गया है, moved to shelter homes due to the sudden rise in the water level of the Aurangabad.